అన్నమయ్య జిల్లా మదనేపల్లె జూనియర్ కళాశాలలో తహూరా సమర్ అనే విద్యార్థి ప్రిన్సిపల్ బాలకృష్ణమూర్తి, రూటా రాష్ట్ర ఉపాధ్యక్షులు మహమ్మద్ ఖాన్ అభినందించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇవాళ రాష్ట్ర గవర్నర్ కార్యాలయంలో జరిగే అట్ హోమ్ కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్న నేపథ్యంలో అభినందించినట్లు విద్యార్థి తెలిపారు. విద్యార్థులు ఆమెను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలన్నారు. గతేడాది ఇంటర్మీడియట్లో 98% మార్కులు సాధించి సత్తా చాటినట్లు ప్రిన్సిపల్ కొనియాడారు. రేపు జనవరి 26న సాయంత్రము గవర్నర్ గారి రాజ్భవన్లో జరిగే వేడుకలలో దానికి అట్ హోమ్ కార్యక్రమం అంటారు. ఈ అట్ హోమ్ కార్యక్రమానికి మన ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన గత సంవత్సరం ఇంటర్మీడియట్ చదివినటువంటి తహూరా సమర్ అనే అమ్మాయి ఎంపిక కావడం మదనపల్లికే గర్వకారణం. ఈ సందర్భంగా తహూరా సమర్ కానీ వారి తల్లిదండ్రులకు కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ప్రభుత్వ పాఠశాలల్లో చాలామందికి ఒక అపోహ ఉంటుంది, ప్రభుత్వ పాఠశాలలో చదివితే ఏం చదువు వస్తుంది అని చెప్పేసి. దానికి అది తప్పు అని నిరూపించడానికి తహూరా సమర్ సాధించినటువంటి మార్కులే ఒక నిదర్శనం. గత సంవత్సరం అమ్మాయి 980 మార్కులు, దాదాపు 98% మార్కులు సాధించడము, ఈ 980 మార్కులు సాధించడం అంటే అది అసలు చెప్పలేనిది, ఎక్స్ట్రాడినరీ మార్క్స్ 98% సాధించడం. ఈ ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి అనేక మంది అమ్మాయిలు ఉజ్వల భవిష్యత్తు సాధించి సమాజంలో మంచి స్థానాలలో ఉన్నారు, అనేక రంగాలలో రాణిస్తున్నారు. కాబట్టి మన ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు తల్లిదండ్రులుగా ఈ తహూరా సమర్కు ఒక ఆదర్శంగా తీసుకొని పిల్లలు కూడా మంచి భవిష్యత్తులో వెళ్ళాలని, ఉజ్వల భవిష్యత్తు సాధించాలని, వాళ్ళు అన్ని రంగాలు రాణించాల్సిందే కోరుతున్నాను. గణతంత్ర నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అక్కడ గవర్నర్ గారి దగ్గర ఒక అవకాశం చాలా బాగా ఉంది. ప్రిన్సిపల్ సార్ని, ఎమ్మెల్యే సార్ని, అందరినీ మా ఉపాధ్యాయులందరినీ బాగా ఎంకరేజ్ చేశారు.